హలో అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెసిఫిక్ ఐఏఎస్. ఓకే, సో మన ప్రీవియస్ వీడియోస్లో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీ జాబ్ క్యాలెండర్ని డీటెయిల్గా డిస్కస్ చేశాము. ఇప్పుడు మేము డిస్కస్ చేయబోయే టాపిక్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 సిలబస్. ఓకే, ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, సో ఆ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అసలు ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంది, ఓకే, ఏ ప్యాటర్న్ ఏముంది ఎగ్జామినేషన్ది అండ్ సిలబస్ ఏముందో, ఆ 2 టాపిక్స్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది నేను రెఫరెన్స్గా లేటెస్ట్గా రిలీజ్ అయిన, లేటెస్ట్ ఇన్ ద సెన్స్ 2023 డిసెంబర్ 8న రిలీజ్ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ని రెఫరెన్స్గా తీసుకొని మీకు అన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే 2023 తర్వాత మనకు లేటెస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు వచ్చే 2026 నోటిఫికేషనే 2023 తర్వాత వచ్చే లేటెస్ట్ నోటిఫికేషన్. అంటే కొన్ని కొన్ని మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి, డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, ప్యాటర్న్ చేంజ్ చేయాలి ఎగ్జామినేషన్ అన్ని. కానీ ఇప్పటి వరకు మనకు ఒఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. అంటే ప్యాటర్న్ చేంజ్ అయిన నోటిఫికేషన్ ఒఫీషియల్గా ఇంకా రిలీజ్ చేయలేదు. కాబట్టి మనము పాత నోటిఫికేషన్ ఏదైతే 2023 రిలీజ్ అయిందో దాన్ని రెఫరెన్స్గా తీసుకొని నేను మీకు ఆ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముంది, సిలబస్లో మీరు ఏమేమి టాపిక్స్ చదవాలో అది నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సో మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్, సో మనం ఇప్పుడు ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముందో అది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఏపీపీఎస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మనము చూస్తే ఈ ఎగ్జామినేషన్ని 3 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటారు. ఓకే, ఈ ఎగ్జామినేషన్లో మనకు 2 పేపర్స్ ఉంటాయి స్క్రీనింగ్ టెస్ట్లో. ఒకటి జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ జనరల్ యాప్టిట్యూడ్ పేపర్ 2 అని అంటారు దాన్ని. పేపర్ 2 జనరల్ యాప్టిట్యూడ్ పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్. సో ఈ జనరల్ స్టడీస్ పేపర్ ఇట్ విల్ బీ ఫర్ 120 మార్క్స్, 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో పేపర్ 1 అంటారు దాన్ని. దాంట్లో 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 120 మార్క్స్కి 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ జనరల్ స్టడీస్ పేపర్ 1ని మళ్ళీ పార్ట్ ABCDగా 4 పార్ట్స్లో డివైడ్ చేశారు. ఓకే, సో ఆ పార్ట్స్ ఏంది, పార్ట్ ఏలో మీకు హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది. సో హిస్టరీ అండ్ కల్చర్కి 30 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు, 30 క్వశ్చన్స్ వస్తాయి. నేను కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కూడా 30 మార్క్స్ weightage, 30 questions. Then Indian and Andhra Pradesh economy and planning దాంట్లో కూడా మీకు 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. దెన్ జాగ్రఫీ నుంచి 30 మార్క్స్. సో ఈక్వల్ వెయిటేజ్ అంటూ ఇచ్చారు ఈ 4 టాపిక్స్ని ABCD. వాట్ ఆర్ దోస్? హిస్టరీ, పాలిటీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అండ్ జాగ్రఫీ. సో దీస్ ఆర్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యువర్ ఫస్ట్ పేపర్ 1లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్, దానికి అలాట్ చేసిన మార్క్స్ మనము డిస్కస్ చేసాము. దెన్ పేపర్ 2కి వచ్చేసరికి దీన్ని జనరల్ యాప్టిట్యూడ్ పేపర్ అంటారు. ఈ జనరల్ యాప్టిట్యూడ్ పేపర్ని కూడా 2 పార్ట్స్లో డివైడ్ చేశారు, పార్ట్ A అండ్ పార్ట్ B. పార్ట్ ఏలో మీకు జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటూ ఉంటుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అంటూ పార్ట్ ఏలో దాన్ని 60 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. దెన్ పార్ట్ బిలో మీకు పార్ట్ బిలో మళ్ళీ మీకు 2 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఏమవి? సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్క్స్. దెన్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ 30 మార్క్స్. సో మీకు అర్థమైందా? దీంట్లో 60 డివైడ్ చేశారు, దీంట్లో మళ్ళీ 30 డివైడ్ చేశారు. దీంట్లో ఆల్ 4 కేటగిరీస్ని 30 అంటే 120 మార్క్స్కి వెయిటేజ్ అంటూ ఇచ్చారు. సో దిస్ వాజ్ అబౌట్ ద స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ తీసుకుంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఓకే, 1/3 ఆఫ్ ద మార్క్స్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్ మార్క్స్. మీరు ఇక్కడ చూసేసరికి ఇక్కడ ఇచ్చారు చూడండి, negative marks as per government of order number 235 finance. For each wrong answer will be penalized with 1/3 of the marks prescribed for each question. Each question కి 1 మార్క్ కాబట్టి 1/3 of 1 0.3 మార్క్స్ అంటూ మీకు నెగిటివ్ మార్క్స్లో పోతాయి. సో మీరు చాలా జాగ్రత్తగా అయితే అటెంప్ట్ చేయాలి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఓకే, సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీ స్కోర్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఓవరాల్గా 240 మార్క్స్కి ఏదైతే మీ స్కోర్ ఉంటుందో అదే డిసైడ్ చేస్తుంది మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారా లేదా అని. ఓకే, సో జస్ట్ మీకు జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే, అంటే పేపర్ 1లో మంచి మార్క్స్ తెచ్చుకుని పేపర్ 2లో తక్కువ మార్క్స్ తెచ్చుకున్నా, ఒకవేళ మీరు ఓవరాల్ కట్ ఆఫ్ని క్లియర్ చేస్తే మీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే మంచిగానే క్లియర్ అవుతుంది. సో రెండింటిని కంబైన్ చేసి ఓవరాల్ స్కోర్ ఏదైతే ఉంటుందో అది మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్కోర్ అవుతుంది. దాని బేసిస్ మీదే మీరు
లైక్ క్వాలిఫై అయ్యారా లేదా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని డిసైడ్ చేస్తారు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసాం కదా మనము, ఇట్ వాజ్ అన్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఒక సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, అంటే మీరు రాయాలి, రిటర్న్ ఎగ్జామినేషన్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు ఓవరాల్గా 7 పేపర్స్ అంటూ ఉన్నాయి. దానిలో మీకు పేపర్ 1 తెలుగు, పేపర్ 2 అంటే ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ అనుకోండి, ఇది 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉన్నాయి. ఇవి క్వాలిఫైయింగ్ నేచర్. ఓకే, మీకు ఓవరాల్గా 33% ఆర్ 30%, అది ఎగ్జాక్ట్ పర్సంటేజ్ నాకు గుర్తులేదు. సో 30 or 40% మార్క్స్ మీరు తెచ్చుకుంటే ఈ పేపర్స్లో మీరు క్వాలిఫై అవుతారు. ఓకే, ఇవి కూడా మీకు 150 మార్క్స్కి ఉంటాయి. 3 hours ఎగ్జామినేషన్ మీరు రాయాల్సి ఉంటుంది. సో తెలుగు పేపర్, ఇంగ్లీష్ పేపర్, బోత్ దీస్ పేపర్, ఓకే, 2 పేపర్స్ కూడా క్వాలిఫైయింగ్ పేపర్, దే ఆర్ క్వాలిఫైయింగ్ పేపర్స్. ఓకే, సో యూ డోంట్ నీడ్ టు వరీ మచ్ అబౌట్ దెమ్. నెక్స్ట్ మనకు వచ్చే పేపర్స్ ఇవి మనకు జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4 and 5. సో 5 పేపర్స్ మీకు జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి. సో ఫస్ట్ పేపర్ మీరు తీసుకుంటే అది జనరల్ ఎస్ఏ పేపర్. 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది, 150 మార్క్స్కి ఉండొచ్చు. 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే 180 minutes ఫర్ 150 మార్క్స్. సో జనరల్ స్టడీస్లో ఫస్ట్ పేపర్ అనేది జనరల్ ఎస్ఏ పేపర్. ఓకే, జనరల్ ఎస్ఏ పేపర్ అది మీకు 150 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. దెన్ మీకు జనరల్ స్టడీస్ పేపర్ 2, అంటే పేపర్ 2 ఏదైతే ఉందో అది హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏంది, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ 2 ఏరియాస్ మీరు కవర్ చేయాలి. అది కూడా మీకు 150 మార్క్స్కి ఉంటుంది. దెన్ పేపర్ 3లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. ఓకే, చాలా పేపర్స్ ఉన్నాయి దీంట్లో, పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. ఓకే, దెన్ పేపర్ 4 ఏమేమి ఉన్నాయి, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో బేసికలీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా చదవాలి, అంటే మీరు ఇండియా గురించి చదవాలి, అండ్ అట్ సేమ్ టైం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చదవాలి. సో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. ఓకే, పేపర్ 5 మీరు చూడండి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు సైన్స్ అండ్ టెక్నాలజీకి. ఇక్కడ సపరేట్గా 150 మార్క్స్లో 75 మార్క్స్ ఆర్ అలొకేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ 75 మార్క్స్ ఆర్ అలొకేటెడ్ టు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ చదువుతారు, ఓకే మేము క్లియర్ చేసేస్తాం ఎగ్జామినేషన్ అనుకుంటారు. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 150 మార్క్స్ ఒక సపరేట్ పేపరే ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్కి. సో అందుకోసం మీరు ఆ ఏరియాస్ మీద కూడా చాలా ఫోకస్ చేసి చదవాలి. మీ సిలబస్లో ఏవేవైతే టాపిక్స్ ఉన్నాయో అవైతే కంప్లీట్గా కవర్ చేయాలి. దాన్ని మీరు కరెంట్ అఫైర్స్ జరిగే ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయో దీంతో మీరు అటాచ్ చేసి, కంబైన్ చేసి, ఇంటిగ్రేట్ చేసి చదవాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ వాజ్ అ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మనం చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఓవరాల్గా 7 days ఎగ్జామినేషన్ జరుగుతుంది. దాంట్లో 2 రోజులు మీరు లాంగ్వేజ్ పేపర్స్ రాస్తారు, తెలుగు, ఇంగ్లీష్. మిగతా 5 days ఏవైతే ఉందో ఆ 5 daysలో మీరు 5 పేపర్స్ ఎగ్జామినేషన్ రాస్తారు. జనరల్ స్టడీస్ పేపర్ 1లో మీకు హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దెన్ పేపర్ 1లో మీకు జనరల్ ఎస్ఏ ఉంటుంది. దెన్ పేపర్ 2లో హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. పేపర్ 3లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. దెన్ పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. దెన్ పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. ఓకే, సో ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓకే, వీఆర్ నాట్ డిస్కసింగ్ సిలబస్ యెట్. ఇప్పుడు ఇంకా మేము డిస్కస్ చేయలేదు సిలబస్, ప్యాటర్న్ ఒకటే నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. సో ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఇది మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలా మీరు. సో ఇంటర్వ్యూ కూడా మీకు 75 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఓవరాల్గా మీరు తీసుకుంటే ఈ ఎగ్జామినేషన్ 825 మార్క్స్కి జరుగుతుంది. ఓకే, సో దిస్ వాజ్ అబౌట్ ద ప్యాటర్న్ ఆఫ్ APPSC Group 1 ఎగ్జామినేషన్. APPSC కండక్ట్ చేసే Group 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముందో, ప్రిలిమినరీ ప్యాటర్న్ ఏముంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంది, ఇంటర్వ్యూ ఏముంది, మనం అది డిస్కస్ చేసాము. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ సిలబస్. సో ప్రిలిమినరీ సిలబస్ చూస్తే మనకు ఫస్ట్ చెప్పా కదా, ఫస్ట్ 30 మార్క్స్ విల్ కమ్ ఫ్రమ్ హిస్టరీ అండ్ కల్చర్. ఈ హిస్టరీ అండ్ కల్చర్లో మీరు చదవాల్సిన టాపిక్స్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మెడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. మోస్ట్లీ 3 categories డివైడ్ చేయొచ్చు మనము. ఫస్ట్ ఇక్కడి వరకు మీకు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీనే ఉంటుంది, ఇది మెడివల్ హిస్టరీ. నెక్స్ట్ మనకు ఇది ఏన్షియంట్ ఇండియా
medieval India and modern India. Okay. So ancient India, Indus Valley civilization sites, culture, Jainism, Buddhism, Guptas, next Mauryan Empire, హర్షవర్ధన వాళ్ళ గురించి మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత సోషో రిలీజియస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ ఏన్షియంట్ ఇండియా. ఏన్షియంట్ ఇండియాలో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అయినాయి, ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్లో ఏం కాంట్రిబ్యూషన్స్ చేశారు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో, అది మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు మెడివల్ ఇండియాలో మనం చూసినట్లయితే ద కన్నౌజ్ ఎంపైర్, నెక్స్ట్ ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి, రాష్ట్రకూటాస్ గురించి, కళ్యాణి చాళుక్యాస్, చోలాస్, హోయసలాస్, యాదవాస్, కాకతీయాస్ అండ్ రెడ్డీస్. దెన్ లాస్ట్లో మీకు మెడివల్ ఇండియన్ హిస్టరీలో ఢిల్లీ సుల్తానత్, విజయనగర ఎంపైర్, మొఘల్ ఎంపైర్, భక్తి మూమెంట్ అండ్ సూఫిజం, సొసైటీ, రిలీజన్, ఎకానమీ, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ మెడివల్ ఇండియాలో ఎలా ఉండేది దాని గురించి కూడా మీరు డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ హిస్టరీ ఒకటే చెప్పలేదు, మీరు కల్చర్ గురించి కూడా డిస్కస్ చేయాలి. సో కల్చర్లో మీకు ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్ అన్నీ కవర్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా, నెక్స్ట్ బాంబే, మెడ్రాస్, మైసూర్, ఆంధ్ర అండ్ నిజాం గవర్నర్ జనరల్స్ అండ్ వైస్రాయ్స్, నెక్స్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 1857. దెన్ సో ఈ టాపిక్ మహాత్మా గాంధీ, హిస్ థాట్స్, హిస్ ప్రిన్సిపల్స్, దాంట్లో నుంచి కంపల్సరీగా మీకు ఒక్క క్వశ్చన్ అయితే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో వస్తుంది. ఓకే. సో మీరు ఈ టాపిక్ని కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చదవాలి. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హిస్ లైఫ్ అండ్ హిస్ కాంట్రిబ్యూషన్ టు మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా. అంటే బేసిక్గా మీరు ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టిల్ 1956 వరకు మీరు చదవాలి. ఓకే. దిస్ విల్ బీ పార్ట్ ఆఫ్ యువర్ ఇండియన్ హిస్టరీ. పార్ట్ ఏలో ఇది నేను డిస్కస్ చేసేది మీతో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్ ఏమి ఉంటుందో అది డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే. కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీకు వచ్చే టాపిక్సే ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు ఏమేమి డిస్కస్ చేయాలి, ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిఫరెంట్ అమెండ్మెంట్స్ అండ్ సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. ఓకే. దెన్ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద యూనియన్ అండ్ ద స్టేట్. అంటే మీరు యూనియన్ గవర్నమెంట్ గురించి చదవాలి, స్టేట్ గవర్నమెంట్ గురించి చదవాలి, రిలేషన్షిప్ బిట్వీన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చదవాలి. దెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్. అంటే అన్ని ఏరియాస్లో పవర్స్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, ఏవైతే లెజిస్లేటివ్ పవర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో, ఫెడరల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది ఇండియాలో, ఆ టాపిక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డెవల్యూషన్ ఆఫ్ పవర్ అండ్ ఫైనాన్సెస్ అప్ టు ద లోకల్ లెవెల్స్ అండ్ ఛాలెంజెస్ దేర్ ఇన్. సో లోకల్ గవర్నెన్స్ గురించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. 73rd and 74th అమెండ్మెంట్ ఈ ఏరియాలో మీకు కవర్ అవుతాయి. డెవల్యూషన్ ఆఫ్ పవర్ అండ్ ఫైనాన్సెస్ అప్ టు లోకల్ లెవెల్స్ అండ్ ఛాలెంజెస్ దేర్ ఇన్. సో 73rd and 74th అమెండ్మెంట్ గురించి మీరు ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. దెన్ మీకు డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ constitutional authorities. You have to study about constitutional authorities, powers, functions and responsibilities of Panchayati Raj, public policy and governance, impact of liberalization, privatization and globalization. LPG reforms ఏవైతే తీసుకొచ్చారో 1991లో దాని ఇంపాక్ట్ ఎలా ఉంది ఆన్ గవర్నెన్స్, స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాసి జ్యుడిషియల్ బాడీస్. అంటే స్టాట్యుటరీ బాడీస్ ఏమున్నాయి, రెగ్యులేటరీ బాడీస్ ఏమున్నాయి, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, అవి కూడా మీరు చదవాలి. దెన్ రైట్స్ అండ్ ఇష్యూస్, ఇండియాస్ ఫారెన్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మీరు ఇక్కడ డిస్కస్ చేయాలి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీరు ఇంపార్టెంట్గా చదవాల్సిన ఏరియాస్ ఏంటంటే ఇండియాస్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. ఇండియా ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తుంది వేరే కంట్రీస్, ఎస్పెషల్లీ నైబరింగ్ కంట్రీస్తో. ఏమైనా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ జరిగాయా రీసెంట్గా, కరెంట్ అఫైర్స్లో తీసుకుంటే ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ జరిగాయా, ఆ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ జరిగిన దాని ఫీచర్స్ ఏమున్నాయి, అవన్నీ మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఇంపార్టెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో గవర్నమెంట్ తీసుకొచ్చే ఇంపార్టెంట్ పాలసీస్ ఏమున్నాయి, స్కీమ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మీరు ఈ ఏరియాలో కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్ అండ్ ఫారెన్ రిలేషన్స్, ఇండియాస్ ఫారెన్ పాలసీ చదవాలి, ఇండియాస్ రిలేషన్ విత్ ఫారెన్ కంట్రీస్ చదవాలి. దెన్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్, మనకు ఇంటర్నేషనల్లీ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్,
అలాంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, బ్రిక్స్ ఇన్స్టిట్యూషన్. సో ఆ ఇన్స్టిట్యూషన్ గురించి చదవాలి. ఆ ఇన్స్టిట్యూషన్లో కూడా కొంచెం హిస్టరీ చదవాలి దాని గురించి. దెన్ ఇంపార్టెంట్ మెంబర్స్ ఎవరున్నారు, ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ జరగబోతుంది, వాళ్ళ ప్రెసిడెంట్ అయినా చైర్మన్ అయినా వాళ్ళ హెడ్ ఎవరు, అవన్నీ ఏరియాస్ మీరు ప్రిలిమ్స్ కోసం అయితే చదవాల్సి ఉంటుంది. ఓకే. దెన్ ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్. ఓకే. సో ఈ ఏరియాలో మీరు ఇండియన్ ఎకానమీ చదవాలి, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చదవాలి, అండ్ ఎస్పెషలీ ప్లానింగ్, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్లానింగ్ స్ట్రక్చర్ ఆర్ ఎలాంటి ప్లానింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ఇండియాలో ఎలాంటి ప్లానింగ్ ప్రాసెస్ జరిగింది, అవన్నీ ఏరియాస్ మీరు కవర్ చేయాలి ఉంటుంది. దీంట్లో మనం బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, నేషనల్ ఇన్కమ్, ఇండియన్ అగ్రికల్చర్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్, దానివల్ల ఏపీ ఎకానమీ మీద, ఓకే, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం పడిందో అది కూడా మీరు చాలా 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 ఎలాబొరేట్గా చదవాలి. ఓకే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, ఓకే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి, ఇంకోటి ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో ఈ ఏరియాస్, అన్ని ఏరియాస్లో అన్ని టాపిక్స్లో మీరు కవర్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వీ హ్యావ్ జాగ్రఫీ. జాగ్రఫీ అంటే జనరల్ జాగ్రఫీ చదవాలి. ఆ జనరల్ జాగ్రఫీలో మీరు ఎర్త్, సోలార్ సిస్టమ్, మోషన్, కాన్సెప్ట్ ఆఫ్ టైం, నెక్స్ట్ అంటే బేసిక్గా జియోమార్ఫాలజీ ఏదైతే ఉందో, జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ, ఈ 3 ఏరియాస్ చదవాలి. దెన్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, దెన్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా చదవాలి. అంటే ఫిజికల్ ఫీచర్స్లో వరల్డ్, ఇండియా అండ్ కన్సర్న్ స్టేట్. అంటే ఏంది, వరల్డ్ గురించి ఫిజికల్ ఫీచర్స్ చదవాలి, ఇండియా గురించి చదవాలి, అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి చదవాలి. అంటే కన్సర్న్ స్టేట్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్. దెన్ సోషల్, వరల్డ్, ఇండియా అండ్ కన్సర్న్ స్టేట్కి సంబంధించిన, అంటే జాగ్రఫీలోనే సోషల్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, గ్రోత్, సెక్స్ రేషియో, లిటరసీ, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్, ఎస్సీ అండ్ ఎస్టీ పాపులేషన్ అంటే పాపులేషన్ కాంపోజిషన్ ఎలా ఉంది, రూరల్ అర్బన్ కాంపోనెంట్స్ ఏంది, మైగ్రేషన్ గురించి చదవాలి, అర్బనైజేషన్, వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ అర్బనైజేషన్, మైగ్రేషన్, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ మైగ్రేషన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మైగ్రేషన్, అర్బనైజేషన్, గ్లోబలైజేషన్, నెక్స్ట్ మెట్రోపాలిటన్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ప్లానింగ్ ఎలా చేయాలి, టౌన్ ప్లానింగ్ ఎలా చేయాలి. సో అవన్నీ ఏరియాస్ అంటూ మీరు కవర్ చేయాలి. దెన్ ఎకనామిక్, ఓకే, ఎకనామిక్ జాగ్రఫీలో వరల్డ్ ఎకనామిక్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామిక్ జాగ్రఫీ అండ్ కన్సర్న్డ్ స్టేట్ ఏదైతే ఎకనామిక్ జాగ్రఫీ ఉందో అది కూడా చదవాలి. ఈ ఎకనామిక్ జాగ్రఫీలో మీరు బేసిక్గా చదివేది మేజర్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ, అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్, అంటే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఫంక్షన్ అవుతున్నాయి వరల్డ్లో, ఇండియాలో అండ్ ఆంధ్రప్రదేశ్లో. దెన్ బేసిక్ ఇండస్ట్రీస్ అంటే ఆగ్రో ఇండస్ట్రీస్, మినరల్, ఫారెస్ట్, ఫ్యూల్స్ అండ్ మ్యాన్ పవర్ బేస్డ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రేడ్ ఎలా జరుగుతుంది, ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రేడ్ ఫెసిలిటీస్ అంటూ ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేటెస్ట్గా ఈ ఏరియాస్లో ఎలాంటి స్కీమ్స్ అంటూ తీసుకొచ్చారు, ఈ ఏరియాస్ని ఇంకా ప్రమోట్ చేయడానికి, అంటే బేసిక్గా ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రేడ్కి ప్రమోట్ చేయడానికి, ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయడానికి, ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చిందో అవి కూడా మీరు రాసి పెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్ ఏరియాలో. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఆన్సర్స్ రాస్తారో, మీకు మోస్ట్లీ ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్ సిలబస్ ఒక్కటే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే ఆన్సర్స్ రాస్తారో మీరు కనెక్ట్ చేసి ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఏమేమి తీసుకొచ్చిందో అవి రాశారనుకోండి మీ ఆన్సర్స్లో, అప్పుడు కరెక్షన్ చేసే వాళ్ళకి, ఎగ్జామినర్కి చాలా ఓకే, బట్టి రాయలేదు, చాలా ఇన్ఫార్మ్డ్ పర్సన్లా ఉన్నారు ఈయన, సో అన్ని కోణాలని కవర్ చేస్తూ ఆన్సర్ రాయగలిగాడు అని మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అంటూ రావాలంటే మీరు కరెంట్ అఫైర్స్ని మీ ఆన్సర్ రైటింగ్లో ఇంటిగ్రేట్ చేయాలి. అది నేను మీకు మెయిన్స్ సిలబస్ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే. సో ఇది సిలబస్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి మనకు జనరల్ యాప్టిట్యూడ్ ఉంది. ఇది ఇంకా మనం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సిలబసే డిస్కస్ చేస్తున్నాము. సో మెంటల్ ఎబిలిటీలో మనకు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, నంబర్ సిరీస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఏరియా, పెరిమీటర్ ఆఫ్ సింపుల్ జామెట్రికల్ స్ట్రక్చర్స్. సో ఈ ఏరియాస్లో మీరు ఇది మీ సిలబస్. ఓకే. దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, ఎనర్జీ రిక్వైర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ,
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో డిఆర్డిఓ గురించి చదవాలి, ఎలాంటి విజన్ ఉంటే డిఆర్డిఓది, కొత్తగా ఏమైనా ప్రోడక్ట్స్ అంటూ తీసుకొచ్చారా, ప్రోడక్ట్స్ ఏమైనా లాంచ్ చేశారా, అవి కూడా మీరు డిస్కస్ చేయాలి, అవి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఎన్వైర్మెంటల్ సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్, ఫారెస్ట్ కన్జర్వేషన్ గురించి, బేసిక్ ఎన్వైర్మెంట్కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి కదా, అంటే ఎన్వైర్మెంట్ అంటే ఏంది, ఎకాలజీ అంటే ఏంది, డిఫరెన్స్ ఏంది, ఎకోటోన్ అంటే ఏంది, సో ఏవైతే టర్మినాలజీస్ ఉన్నాయి అవి కూడా మీరు చాలా 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 డెప్త్ అంటే మీ ఎగ్జామ్కి అంటే అవి కూడా మీరు చాలా బాగా నేర్చుకోవాలి. ఇంకోటి బయోడైవర్సిటీ. సో వాళ్ళు మీకు బయోడైవర్సిటీ గురించి అడుగుతారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, పాలసీస్, ప్రోటోకాల్స్ ఏమున్నాయి, డిఫరెంట్ కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, వైల్డ్ లైఫ్ని కన్జర్వ్ చేయడానికి డిఫరెంట్ పాలసీస్ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందో, యాక్ట్స్ ఏం తీసుకొచ్చింది, అవన్నీ మీరు కవర్ చేయాలి. సో నేను మీకు ఈ సిలబస్ డిస్కస్ చేసేది. దెన్ లాస్ట్ మనకు కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్. సో మీరు కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే మీ ఎగ్జామినేషన్లో 30 మార్క్స్ పక్కాగా కరెంట్ అఫైర్స్కి ఇచ్చారు. సో దానికోసం మీరు న్యూస్ పేపర్ చదవండి. ఒకవేళ మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే మీరు ఈనాడు పేపర్ చదవండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి అవుతే మీరు ఒక్క ఇంగ్లీష్ పేపర్, ద హిందూ అయినా ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్న పేపర్ చదవండి. దాంతోపాటు తెలుగు పేపర్ కూడా చదవండి. ఎందుకు నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు పేపర్ చదవమంటున్నానంటే, మీరు ఏదైతే తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఉందో దాన్ని మీరు మంచిగా రాయగలరు. దాంట్లో కూడా మీకు ఎస్సే ఉంటుంది, లెటర్ రైటింగ్ అన్నీ ఉంటాయి. సో దాన్ని మీరు మంచిగా రాయాలంటే మీరు తెలుగుతో ఏదైతే కాంటాక్ట్ ఉందో అది మీరు మొత్తంగా తీసి పడేయకూడదు. తెలుగు పేపర్ చదువుతూ ఉంటే మీకు ఈజీ అవుతుంది తెలుగు అర్థం చేసుకోవడానికి, ఇంకోటి తెలుగు రాయడానికి కూడా. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మీరు కంపల్సరీగా తెలుగు పేపర్, ఈనాడు అయినా సాక్షి అయినా ఏదో ఒక పేపర్ తీసుకొని అది కంపల్సరీగా డైలీ ఒక 20 minutes అన్న అలాట్ చేసి చదవండి. దానివల్ల మీకు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. అది ఏదైతే మీరు చదువుతారో మీ వొకాబులరీని, మీ అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ని అది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉందో అది సిలబస్ మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి నేను చెప్పాను కదా, మీకు ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది 180 minutesకి, అంటే 3 hours ఇంగ్లీష్ పేపర్ జరుగుతుంది 150 మార్క్స్కి. సో దీంట్లో మీకు ఎస్సే ఉంటుంది 20 మార్క్స్, లెటర్ రైటింగ్, ప్రెస్ రిలీజ్ ఆర్ అపీల్, నెక్స్ట్ రిపోర్ట్ రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్, ఫార్మల్ స్పీచ్, ఇన్ఫార్మల్ స్పీచ్, ప్రిసైజ్ రైటింగ్, దెన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది 15 మార్క్స్కి, దెన్ ఇంగ్లీష్ గ్రామర్. సో గ్రామర్ కూడా మీకు 20 మార్క్స్కి ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఉంటుంది, అంటే ఎలా తెలుగులో ఉన్న ఒక పారాగ్రాఫ్ని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే, అది కూడా మీకు 15 మార్క్స్కి ఉంటుంది. సో ఇది క్వాలిఫైయింగ్ పేపర్, ఇంగ్లీష్ పేపర్. దెన్ మీరు తెలుగు పేపర్ ఏదైతే క్వాలిఫైయింగ్ పేపర్ ఉందో అది కూడా మీకు ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎలా ఎస్సే, నెక్స్ట్ సో ఎస్సే ఉంటుంది, నెక్స్ట్ ప్రిసైజ్ రైటింగ్, కాంప్రిహెన్షన్ రైటింగ్, ఫార్మల్ ఇన్ఫార్మల్ స్పీచ్, అప్లికేషన్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, డిబేట్ రైటింగ్, నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఉంటుంది. సో ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్లో ఇచ్చిన ఒక పారాగ్రాఫ్ని తెలుగు లాంగ్వేజ్లో మీరు ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఉంది. నెక్స్ట్ తెలుగు గ్రామర్కి 120 మార్క్స్. సో దిస్ వాజ్ అబౌట్ ద క్వాలిఫైయింగ్ పేపర్, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్, తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్, బేసిక్ సిలబస్ అది. నెక్స్ట్ మనం జనరల్ ఎస్సే వచ్చేసరికి, జనరల్ ఎస్సేలో కూడా మీకు ఏ టాపిక్స్ నుంచి ఎస్సే అడగొచ్చు అంటే కరెంట్ అఫైర్స్ ఒకటి, నెక్స్ట్ సోషల్ పొలిటికల్ ఇష్యూస్, సోషల్ ఎకనామిక్ ఇష్యూస్, సోషల్ అండ్ ఎన్వైర్మెంటల్ ఇష్యూస్. సో ఎన్వైర్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు మోస్ట్లీ క్వశ్చన్స్ వస్తాయి, ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్, ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్, రిఫ్లెక్టివ్ టాపిక్స్. ఓకే, సో మీకు జనరల్ ఎస్ఏ ఆన్సర్, ఓకే, జనరల్ ఎస్ఏ ఏదైతే 150 మార్క్స్కి ఉందో అది మీరు చాలా బాగా రాయాలంటే వీక్లీ వన్స్, సండే రోజున ఏదైనా రోజు మీకు ఏ రోజు అయితే మీకు కుదురుతుందో ఆ రోజు మీరు కూర్చొని ఒక ఎస్సే రాయండి. ఇంకోటి ఎస్సే మీరు మంచిగా రాయాలంటే మీకు ప్రాక్టీస్ చాలా అవసరం. ప్రాక్టీస్ చేస్తేనే మీరు మంచి ఎస్సే రాయగలుగుతారు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నేను ఫస్ట్ మంచిగా చదువుతాను తర్వాత ఆన్సర్ రైటింగ్ చేస్తాను అని అంటారు. కానీ అది కుదిరే పని కాదు. ఎందుకంటే మీరు ఏదైతే చదువుతున్నారో గ్రూప్ 1 ఎగ్జామినేషన్, దాని సిలబస్ చాలా వాస్ట్గా ఉంది, అది ఎప్పటికీ పూర్తిగా అవ్వదు.
మీరు సాటిస్ఫై అవ్వలేరు. ఓకే నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేశానని ఎప్పుడు మీరు సాటిస్ఫై అవ్వరు. సో అందుకోసమే మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ డే 1 నుంచే చిన్న చిన్న ఆన్సర్స్ తీసుకొని రాయడం స్టార్ట్ చేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ అంటూ వస్తుంది. మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని కాంప్రిహెన్సివ్ వేలో ఒక 150 వర్డ్స్లో మీరు రాయగలిగితే అప్పుడే మీరు ఎగ్జామినేషన్ని క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఏం జరుగుతుంది, మనం చాలా చదువుతాం, చాలా చదివి మనకు చాలా వస్తుంది, కానీ మనం ఎగ్జామినేషన్లో రాసే వరకు అన్నిటిని మేము కాంప్రిహెన్సివ్గా రాయలేము. ఇంకోటి పేపర్ని మనం కంప్లీట్ చేయాలి. ఏవైతే 20 క్వశ్చన్స్ అడుగుతారో లేకపోతే ఏదైతే 15 క్వశ్చన్స్ అడుగుతారో అవి మీరు మొత్తం కంప్లీట్ చేయాలంటే మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక క్వశ్చన్ని మీరు మోస్ట్లీ 7 to 8 minutesలో కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేయాలంటే ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కండక్ట్ చేసిన ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఉన్నాయి కదా, 2016లో కండక్ట్ చేశారు, 2020లో కండక్ట్ చేశారు, సో నెక్స్ట్ 23లో కండక్ట్ చేశారు మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఈ 3 ఎగ్జామినేషన్లో మీరు పేపర్స్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి మెయిన్స్ ఎగ్జామినేషన్. అప్పుడే మీకు ఈజీగా ఆన్సర్ రైటింగ్ మీరు చేయగలుగుతారు. లేకపోతే మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుందంటే ఎగ్జామినేషన్ అయిపోతుంది, మీ లిస్ట్లో మీ పేరు అయితే ఉండదు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఆన్సర్ రైటింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ మీ ప్రిలిమినరీ మీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి. దెన్ మనము హిస్టరీ సిలబస్ చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్ ఏదైతే ఉందో అదే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా ఉంటుంది. కాకపోతే దీంట్లో కొంచెం ఎక్స్ట్రా ఎలాబొరేట్గా చదవాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు రాయాలి కదా. సో దానికోసం ఇంకా ఎలాబొరేట్గా డెప్త్గా చదవాలి. ఓకే, సో దీంట్లో మనకు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, జైనిజం, బుద్ధిజం, మహాజనపదాస్, మౌర్యాస్, అశోకాస్ పాలసీ ఆఫ్ ధమ్మ, ఫారెన్ ఇన్వేషన్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ఇండియా, ఇండియాలో ఏవైతే ఫారెన్ ఇన్వేషన్స్ అనే దాని గురించి, గుప్తాస్ గురించి, నెక్స్ట్ హిస్టారికల్ అకౌంట్స్ ఆఫ్ ఫారెన్ ట్రావెలర్స్, ఇండియాలో ఏవైతే ఫారెన్ ట్రావెలర్స్ వచ్చారో వాళ్ళ గురించి కూడా అడుగుతారు. నెక్స్ట్ పల్లవాస్, బాదామి చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, చోలాస్, చాళుక్యాస్, నెక్స్ట్ ఢిల్లీ సల్తనత్ గురించి అడుగుతారు. నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ఇట్స్ ఇంపాక్ట్, రిలీజియస్ మూమెంట్స్ లైక్ భక్తి అండ్ సూఫీ మూమెంట్, దెన్ గ్రోత్ ఆఫ్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ స్క్రిప్ట్, లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్, సోషల్ కల్చరల్ కండిషన్స్ ఆఫ్ కాకతీయాస్. సో ఈ సిలబస్ అంటే బేసిక్గా మీరు మీ సిలబస్ని ఎలా డివైడ్ చేసి చదవాలంటే, మనం టాపిక్ తీసుకుంటే ఏముంది ఇక్కడ, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఓకే, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియాలో మనకు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదువుతారు కదా, సైడ్ టు సైడ్ ఆంధ్రప్రదేశ్ ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ చదవండి. మెడివల్ ఇండియన్ హిస్టరీ చదివితే సైడ్ బై మెడివల్ ఆంధ్ర హిస్టరీ చదవండి. మోడర్న్ ఇండియన్ హిస్టరీతో ఇంటిగ్రేట్ చేసి మోడర్న్ ఆంధ్ర హిస్టరీ చదవండి. సో అప్పుడు మీకు ఒక క్రొనాలజికల్ వేలో చదివినట్లు ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తీసుకున్నారనుకోండి మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇండియాలో ఏం జరుగుతుందో, పాలిటికల్ స్ట్రక్చర్ ఏముందో, ఇండియాలో ఓవరాల్గా ఏం జరుగుతుందో అది మీకు అర్థమవుతేనే స్టేట్కి దానికి లింక్ ఏముందో మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో అందుకోసమే ఇంటిగ్రేట్ చేసి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ, మెడివల్ ఇండియన్ హిస్టరీ, మెడివల్ ఆంధ్ర హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఆంధ్ర హిస్టరీ, ఇవన్నిటిని కంబైన్ చేసి చదివితే అప్పుడే మీకు ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మీకు హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియాలో మనం చూడాల్సిన టాపిక్స్. దీన్ని కూడా హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియాలో మనకు ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అంటూ కవర్ చేయాలి. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఏన్షియంట్ ఆంధ్ర కల్చర్, శాతవాహనాస్, ఇక్ష్వాకూస్, నెక్స్ట్ సాలంకాయనాస్, పల్లవాస్, విష్ణుకుండిన్స్, సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, రిలీజన్ ఎలా ఉంది, లాంగ్వేజ్ ఎస్పెషల్లీ తెలుగు ఎలా డెవలప్ అయింది, తెలుగుకి సంబంధించిన లిటరేచర్, నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, జైనిజం అండ్ బుద్ధిజం ఇన్ ఆంధ్రాలో జైనిజం అండ్ బుద్ధిజం ఎలా ఉంది. సో మీకు అర్థమైందా నేను ఏం చెప్పానో? మీకు ఫస్ట్ ఇండియన్ హిస్టరీలో జైనిజం, బుద్ధిజం గురించి చదివితే కానీ మీకు ఇక్కడ జైనిజం అండ్ బుద్ధిజం ఆంధ్రాలో ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ఓకే, సో దెన్ మెడివల్ ఇండియన్ హిస్టరీ, మెడివల్ ఆంధ్ర హిస్టరీ, మోడర్న్ ఆంధ్ర హిస్టరీ, నేషనలిస్ట్ మూమెంట్. ఓకే, దెన్ ఆంధ్రప్రదేశ్, ఇది సపరేట్గా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. బైఫర్కేషన్ గురించి చదవాలి. సో బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 2014, అది సపరేట్గా మీరు కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఎందుకంటే అది మీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కూడా ఉంది, మీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా మీకు చాలా అవసరపడుతుంది. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లేదు, ఎకానమీ పార్ట్ ఉందో దాంట్లో బైఫర్కేషన్ గురించి అడిగారు, ఇక్కడ మీకు హిస్టరీలోనే మీకు బైఫర్కేషన్ గురించి అడిగారు. సో మీరు కంబైన్ చేసి చదివితే
మీకు ఈజీగా ఎగ్జామినేషన్ అసలు ఎగ్జామినేషన్ సిలబస్ ఏముందో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో దెన్ వీ హ్యావ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ జాగ్రఫీలో మీకు ఫస్ట్ ఫిజికల్ ఫీచర్స్ అండ్ రీసోర్సెస్ చదవాలి. ఇండియాలో ఏమి ఉన్నాయి, రివర్స్ ఇంపార్టెంట్ రివర్స్ ఉన్నాయి. ఆంధ్రలో ఇంపార్టెంట్ రివర్స్ ఏమున్నాయి, ఆంధ్రలో ఇంపార్టెంట్ ఫిజికల్ ఫీచర్స్ ఏమున్నాయి. క్లైమేట్ ఆఫ్ ఇండియా ఏంది, ఆంధ్రప్రదేశ్ క్లైమేట్ ఎలా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మినరల్ రీసోర్సెస్, ఫారెస్ట్ రీసోర్సెస్, ఫ్లోరా ఫౌనా ఇండియాలో ఎలా ఉంది, నెక్స్ట్ ఆంధ్రాలో ఎలా ఉంది. అంటే బేసిక్గా బయోడైవర్సిటీ ఆఫ్ ఇండియా ఇది, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ ఎలా ఉంది. సో అది మీరు చదవాల్సి ఉంటుంది. ఎకనామిక్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీలో మీరు పాపులేషన్, హ్యూమన్ హ్యాబిటేషన్, డెన్సిటీ, ఏజ్, సెక్స్ రేషియో, నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది, అర్బనైజేషన్ ఎలా జరుగుతుంది, మైగ్రేషన్ ఏంది ఎలా జరుగుతుంది, మైగ్రేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుంది, సో మైగ్రేషన్ ఎఫెక్ట్స్ ఏంది, ఎఫెక్ట్స్ ఏమున్నాయి, అర్బనైజేషన్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి, గ్లోబలైజేషన్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ మీకు కవర్ అవుతాయి. నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫౌనా అంటే బేసికలీ బయోడైవర్సిటీ. దెన్ ఎన్వైరన్మెంటల్ జాగ్రఫీలో మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్లోబలైజేషన్, టెంపరేచర్, హ్యూమిడిటీ, క్లౌడ్. అంటే ఎన్వైరన్మెంటల్ జాగ్రఫీలో మీకు ఇవి క్లైమేటాలజీ కూడా కవర్ అయింది, చూసారా మీరు. ఎర్త్ క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్, సైక్లోన్స్, క్లౌడ్ బస్ట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్, అంటే సపరేట్ టాపిక్గానే మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి, పేపర్ 3 సిలబస్ మనం చూస్తే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఉంది. అండ్ నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దెన్ ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లా. లా గురించి మనం చూస్తే ప్రీవియస్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో లా నుంచి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, మోస్ట్లీ ఒకటే క్వశ్చన్ వస్తుంది. సో మీరు లాని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు న్యూస్ పేపర్ ఎవ్రీడే చదువుతున్నారనుకోండి, మీరు ఈజీగా ఆ పర్టికులర్ ఆన్సర్ని కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక చిన్న బుక్లెట్ లాగా తీసుకోండి, లాకి సంబంధించినది బేసిక్ ఇన్ఫర్మేషన్ కవర్ చేసి ఆ బుక్లెట్ని మీరు చదివితే చాలు. ఊరికే లా బుక్స్ కూర్చొని అన్నీ చదువుతూ కూర్చుంటే మీకు ఏదైతే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఉందో అది చాలా తక్కువ ఈ ఏరియాకి, ఎందుకంటే ఒకటే క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ ఏరియా నుంచి. నెక్స్ట్ మీరు పార్ట్ 5 తీసుకుంటే, పేపర్ 5 తీసుకుంటే దాంట్లో మనకు మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇక్కడ మనం చూసారా, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ ఏరియాలో మీరు చదివే బేసిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవండి. నేను రెఫరెన్స్ బుక్స్ కూడా మీకు చెప్తాను. గ్రూప్ 1కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఏ బుక్స్ చదవాలి, మెయిన్స్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఏ బుక్ చదవాలో నేను రెఫరెన్స్ బుక్స్ కూడా చెప్తాను. ఇక్కడ జస్ట్ నేను ఒక ఓవరాల్ ఐడియా ఇస్తున్నాను మీకు సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అని. ఓకే, నెక్స్ట్ రీసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీ, రీసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చూసారా, సిలబస్లో కూడా వాళ్ళు ప్యారలల్గా ఇచ్చారు. గవర్నమెంట్ బడ్జెటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూజివ్ గ్రోత్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో రెండింటిని ఇంటిగ్రేట్ చేసే చదవాలి, ఇవి రెండు సపరేట్ కాదు. ఓకే, బికాస్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ అంటే ఇండియా ఎకానమీ, ఓకే, ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఎలాంటి చేంజెస్ అయినా అగ్రికల్చర్లో, ఎకానమీలో, డెవలప్మెంట్ ఎలాంటి పాలసీ చేంజెస్ తీసుకున్నా అవి ఆంధ్రప్రదేశ్ని కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు రెండింటిని ఇంటిగ్రేట్ చేసి చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఏమేం చదువుతాం, ట్రాన్స్పోర్ట్, ఎనర్జీ, పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, మేజర్ పోర్ట్స్ ఏంది, మైనర్ పోర్ట్స్ ఏంది, ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, ఏ పోర్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటాయి, ఏ పోర్ట్స్ స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటాయి, ఎందుకు ఆ రీజన్. సో ఇంకోటి, మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ చదువుతారో అప్పుడు మీరు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఏంటంటే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అయితే మీరు పాయింట్ టు పాయింట్ చదివి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ, ఇంపార్టెంట్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు సపరేట్ బుక్లో రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు ఆ ఫ్యాక్ట్స్ ఒకవేళ మీరు యూజ్ చేశారనుకోండి మీ ఆన్సర్ ఇంకా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఓకే, ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి దీన్ని మీరు బాగా చదవాలంటే ఈ సిలబస్లో ఉన్న ఒక్కొక్క టాపిక్ మీద మీ దగ్గర అట్లీస్ట్ 5 పాయింట్స్ ఉండాలి. ఓకే, ఫస్ట్ టాపిక్ తీసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ బెటర్ హ్యూమన్ లైఫ్. ఓకే, ఇది ఒక టాపిక్ ఉంది. దీని గురించి అట్లీస్ట్ మీ దగ్గర మాట్లాడడానికి, రాయడానికి ఒక
5 ఏరియాస్ అయితే ఉండాలి. సో అలా మీరు సిలబస్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి 5 పాయింట్స్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, మీరు ఈజీగా మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారు. ఎందుకంటే అక్కడ మనం కూర్చొని ఆన్సర్ ఎలా రాయాలి అని జస్ట్ మీరు ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి, మీకు 4-5 మినిట్స్ దాంట్లోనే పోతాయి. అలా కాకుండా ఒక టాపిక్ ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ న్యూక్లియర్ పాలసీ ఆఫ్ ఇండియా, దాని గురించి మీకు ఒక 5 పాయింట్స్ మాట్లాడడానికి ఉండాలి. 5 పాయింట్స్ ఏదో మాట్లాడాలంటే ఇష్టం వచ్చిన పాయింట్స్ మాట్లాడడం కాదు, రెలివెంట్ పాయింట్స్ దానికి సంబంధించి ఏవైతే 5 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఆ 5 పాయింట్సే మీరు ఎగ్జామినేషన్లో ఆ పేపర్లో రాసేస్తే హ్యాపీగా మీరు ఎగ్జామినేషన్ క్లియర్ చేసేస్తారు. ఓకే, సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఏదైతే ఉందో దీనికి మీరు ఒక మార్కెట్లో అవైలబుల్ ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక బుక్ చదవాలి కంపల్సరీగా. అపార్ట్ ఫ్రమ్ దట్ డైలీ కరెంట్ అఫైర్స్లో ఎస్పెషల్లీ న్యూస్ పేపర్లో వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి మీరు బాగా చదవాలి అండ్ ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, క్వశ్చన్స్ ఎందుకంటే క్వశ్చన్స్ ఏవైతే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి అవి మీకు స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటాయి. సో అందుకోసం మీరు స్టాటిక్ కవర్ చేయడానికి ఒక బుక్ చదివి కరెంట్ అఫైర్స్తో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మీకన్నా మంచిగా ఆన్సర్ రాసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ప్లీజ్ ఈ బుక్ ఏదైతే ఈ సిలబస్ కాపీ ఏదైతే ఉందో అది మీ చేతిలో ఒక బైబిల్లా ఉండాలి. ఓకే, ఒక హోలీ బుక్ లాగా పెట్టుకోవాలా మీరు. సో ఎప్పుడు మీరు ఏం చదివినా మీ సిలబస్లో ఏ టాపిక్ని ఈ పర్టికులర్ థింగ్ కవర్ చేస్తుందో దాని బేసిస్ మీదే చదవండి. ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను. ఒక 2-3 స్లైడ్స్ బ్యాక్ ఎప్పుడైతే నేను మీకు చెప్తున్నానో చాలా డెప్త్గా చదవాలి, ఇవన్నీ చదవాలి, ఇది చదవాలంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ మేడం ఏంద్ర బాబు మొత్తం చదవమంటుంది, ఎగ్జామ్ అయితే ఒక 5 మంత్స్లో ఉంది, ఎలా చదవాలా అని ప్లీజ్ మీరు అనుకోబాకండి. ఎందుకంటే మనకు పక్కా సిలబస్ అయితే ఇచ్చారు. ఓకే, పక్కా సిలబస్ ఉంది. ఆ సిలబస్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా లేదా, ఆ సిలబస్లో మెన్షన్ చేసిన ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైబర్ క్రైమ్ అండ్ ద పాలసీస్ టు అడ్రస్ సెక్యూరిటీ కన్సర్న్. అసలు మీకు సైబర్ క్రైమ్ అంటే ఏమో తెలుసా? మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సైబర్ క్రైమ్కి సంబంధించిన పాలసీస్ మీకు తెలుసా? ఈ 2 ఏరియాస్ మీద ఒక చిన్న నోట్స్ చేసుకోండి చాలు. మార్కెట్లో ఏదో దొరికితే ఓకే, ఒకవేళ మార్కెట్లో మీకు దొరకకపోతే దాని మీద ఒక చిన్న నోట్స్ ఒక హాఫ్ పేజ్ నోట్స్ చేసుకోండి. అదే చదువుతూ ఉండండి. ఎగ్జామ్లో దాని మీద క్వశ్చన్ వస్తే అదే రాయండి. కొత్తగా ఏమైనా మీ ఎగ్జామినేషన్ షెడ్యూల్లో ఆ టైం పీరియడ్లోనే కొత్తగా ఏమైనా చేంజెస్ వస్తే గవర్నమెంట్ ద్వారా అది దాంతో ఇంటిగ్రేట్ చేసి చదవండి. ఓకే, సో సిలబస్ కాపీ మీ దగ్గర పెట్టుకొని మీరు చదవాలి. ఓకే, ఊరికే మీరు చదవకుండా ఓకే ప్రీ హిస్టారిక్ కల్చర్ చదవమన్నారు ఫస్ట్ టాపిక్, నేను ప్రీ హిస్టారిక్ కల్చర్ చదువుతాను అనుకో 10 days దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి కూర్చోవద్దండి. ఎందుకంటే ఇవి ఏవైతే టాపిక్స్ చూస్తున్నారో మీరు ఒక్కొక్క టాపిక్, మనం హిస్టరీ చూసాం కదా, హిస్టరీలో చెప్తాను ఒకవేళ. సో మనం ఇప్పుడు హిస్టరీ చూసాం పల్లవాస్ అని. పల్లవాస్ గురించి మొత్తం చదువుకుంటూ కూర్చోవడం అలా అని కాదు. మీ టైం పీరియడ్ని ఏదైతే మీరు పొద్దున్న లేసి నైట్ పడుకుంటారో ఆ టైంని మీరు పక్కగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో టైం మేనేజ్ ఎప్పుడు మంచిగా చేస్తారు మీరు? ఎప్పుడైతే మీ దగ్గర సిలబస్ కాపీ ఉంటుందో ఆ సిలబస్ కాపీతో ఒక రోజు స్పెండ్ చేయండి. ఈరోజు చూశారు కదా ఈ వీడియో, చూసుకున్న తర్వాత ఆ సిలబస్ కాపీ తీసుకొని ఒక రోజు మొత్తం దాని మీద స్పెండ్ చేయండి. అసలు ఏమేమి అడుగుతున్నారు, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నారు, మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నారు, నాకేమేమి వచ్చు, ఎందుకంటే మీ ఓన్ ఇంట్రాస్పెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నాకేమొచ్చు, నేను ఏ ఏరియాస్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ ఏరియాస్ మీద నేను తక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, దాన్ని బట్టి ఈ మిగిలిన ఈ 120 days ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు పక్కగా మంచిగా ప్లాన్ చేసుకోండి. ఒక ఓవరాల్ జనరల్ ప్లాన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. జనరల్గా ఒక నార్మల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా 120 daysని ప్లాన్ చేసుకుంటే ఈ ఎగ్జామినేషన్ క్లియర్ చేయగలుగుతారో ఆ ప్లాన్ నేను మీతో షేర్ చేస్తాను. కానీ మీకంటూ మీ ఓన్ ఇంట్రాస్పెక్షన్ చేసి మీరు తయారు చేసుకున్న ప్లాన్ అది మీకు ఇంకా మంచిగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ డూ దట్. ఓకే, టుడే స్పెండ్ సమ్ టైమ్ విత్ దిస్ సిలబస్ కాపీ. ఈ సిలబస్ మనం డిస్కస్ చేసాము, ప్యాటర్న్ డిస్కస్ చేసాము. సో మీరు కూర్చొని దాని మీద కొంచెం ఫోకస్ చేసి, ఎందుకంటే ప్లాన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నోటిఫికేషన్ వచ్చేసింది, కూర్చొని చదవడం అది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ప్లాన్ చేయండి. మీరు అనుకోవచ్చు మేడం ఒక్క రోజు మొత్తం వేస్ట్ అవుతుంది కదా అని. వేస్ట్ అవ్వని, కానీ ఆ ఒక్కరోజు వేస్ట్ అయ్యేది మీకు
ఫ్యూచర్లో పనికొస్తుంది. మీరు మళ్ళీ వచ్చి ప్లాన్ చేసుకొని కూర్చోవడం అవసరం లేదు. ఒకసారి ప్లాన్ చేశారా, కొంచెం ఏదైనా చేంజెస్ చేసి అదే మీరు ముందుకు ఒక 120 days అదే ప్లాన్ ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ప్లీజ్ కన్సిడర్ దిస్ సిలబస్ కాపీ యాజ్ అ హోలీ బుక్ టు యూ. ఓకే, మీకు ఒక ఇంపార్టెంట్ బుక్ లాగా కన్సిడర్ చేసి ఆ హోలీ ఏమంటారు ఆ సిలబస్ కాపీ మీ దగ్గర పెట్టుకొనే మీరు చదవండి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్కి. ఓకే, సో ఈరోజు మన వీడియోలో మనం గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంది, సిలబస్ ఏముంది, ఎలా చదవాలి అది మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీడియోలో నేను మీకు రెఫరెన్స్ బుక్స్ ఏం చదవాలి అంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సిలబస్ చెప్పేశాను, ప్యాటర్న్ ఏముందో చెప్పేశాను. ఇప్పుడు బుక్స్ ఏమేమి బుక్స్ చదవాలి, ఏ వెబ్సైట్స్ ఫాలో అవ్వాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనము ఆన్సర్ రైటింగ్ అని చెప్పాను, మీకు అనవచ్చు మేడం నేను టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలంటే నేను అఫోర్డ్ చేయలేను. సో ఏ వెబ్సైట్స్లో వెళ్ళి నేను ప్రాక్టీస్ చేస్తే ఈ ఎగ్జామినేషన్ నేను క్లియర్ చేయగలుగుతాను, నేను ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి. సో ఇది మీకు డౌట్ రావచ్చు. సో అందుకోసమే ఆ డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి మీ క్వశ్చన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి ఆన్సర్స్, అవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వీడియో మనకు మోస్ట్లీ బుక్స్ రెఫరెన్స్ ఏవైతే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఉందో దానికి ఏ బుక్స్ చదవాలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి మెయిన్స్ ఎగ్జామినేషన్కి అది డిస్కస్ చేద్దాం. ఓకే, సో టిల్ దెన్ ప్లీజ్ వర్క్ హార్డ్, చాలా హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ కూడా చేయండి. ఎందుకంటే టైం పీరియడ్ చాలా తక్కువ ఉంది కాబట్టి స్మార్ట్ వర్క్ చేయండి. మీ డేని చాలా మంచిగా ప్లాన్ చేసుకోండి. ఊరికే 20 days ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇవ్వద్దు. మీరు మీ స్ట్రెంగ్త్స్ ఏంది, మీ వీక్నెసెస్ ఏంది అది ఈరోజు మీరు కూర్చొని రికగ్నైజ్ చేయండి. ఈరోజు కూర్చొని మీరు మీ స్ట్రెంగ్త్ సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి, మీకు పాలిటీ బాగా వచ్చా, ఓకే పాలిటీని కొంచెం తక్కువ టైం చదవండి. మీకు హిస్టరీ రాదా, హిస్టరీ కొంచెం ఎక్కువ టైం ఇచ్చి చదవండి. సో మంచిగా ఈరోజు కూర్చొని మీరు మీ డేని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మీ 120 daysని కూడా ఈరోజే కూర్చొని ప్లాన్ చేసుకొని పక్కా ప్లాన్తో, పక్కా ప్రణాళికతో ఈ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయండి. ఓకే, సో క్రాక్ ఎనీ ఎగ్జామినేషన్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఫర్ దాట్ యూ నీడ్ అ ప్లాన్. సో ప్లాన్ యువర్ డే టు డే. ఓకే, ఈరోజు మీ డేని, మీ నెక్స్ట్ 120 daysని ప్లాన్ చేసి మంచిగా చదవండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.